నమస్తే అండి, నేను రోజా. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తా అంటే ఎందుకు పుల్ల పెట్టాలని చూస్తున్నారు. ఆయన అభిమానుల దగ్గర నుంచి ఎందుకు డబ్బు లాగాలని చూస్తున్నారు. ఇది అర్థం కావట్లేదు ఎవరికి కూడా. అసలు ఏం జరుగుతుందంటే, సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వచ్చిందంటే కనుక తప్పనిసరిగా ఆయన పాత సినిమాలు రిలీజ్ జరుగుతూ ఉంటాయి. అది జల్సానా, తీన్మారా, పంజానా, ఇంకేదైనా సరే. అయితే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రాబోతోంది. మొన్నే కదా హరిహర వీరమలు రిలీజ్ అయింది. షార్ట్ గ్యాప్ లో ఒక 2 నెలలు అటు ఇటుగానే ఓజీ సినిమాని తీసుకొస్తున్నారు కదా. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది కదా. మరి సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎందుకని చెప్పేసి జల్సా సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పటికే 5-6 సార్లు ఈ సినిమా రిలీజ్ చేశారు. మరోసారి ఇప్పుడు రిలీజ్ చేస్తారంట. దీని ద్వారా ఈ డబ్బులు ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాయా తెలియదు, ఎవరికి కూడా అర్థం కాదు. ఇప్పటికి 5-6 సార్లు రిలీజ్ చేశారు, మరోసారి చేయడానికి సిద్ధమవుతున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ సినిమా ఓజీ ఉన్న సందర్భంలో విత్ ఇన్ ఒక 20 డేస్ అనుకోండి. ఇంకా ఇది 2వ తారీఖు రిలీజ్ అంటే ఇది ఒక రోజులో తీసి మరి వేస్తారో లేదంటే కంటిన్యూ చేస్తారో కూడా తెలియదు. ఎన్ని రోజుల పాటు ఇప్పుడు అభిమానులు వాళ్ళ జేబులు గుల్ల చేసుకోవాలి అర్థం కావట్లేదు. మొన్నే హరిహర వీరమల్లుకే బాగా పెట్టినారు, టికెట్ బాగానే తడిసిమోపుడైంది. మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో సినిమా ఓజీ, మళ్ళీ ఈ మధ్యలో జల్సా. ఎందుకు ఇక్కడ అవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మళ్ళీ రెచ్చిపోవాలి? ఎందుకంటే మహేష్ గారిది మొన్న అతడు సినిమా రిలీజ్ అయింది ఆయన బర్త్డే సందర్భంగా. ఇప్పుడు వాళ్ళ రికార్డ్ మేము బ్రేక్ చేయాలని చెప్పేసి వీళ్ళు. సో మొత్తానికైతే అభిమానుల జేబులు అయితే గుల్లవుతుంది. ఓజీ సినిమాకి వెళ్ళి డబ్బులు పెట్టినారంటే దానికి అర్థం ఉంది, ఫ్రెష్ సినిమా మంచి కంటెంట్ తో వస్తున్నారు కాబట్టి. ఇదేం దరిద్రం, ఎందుకు రిలీజ్ పదే చేస్తారు, ఎందుకోసం, ఎవరికి ఉపయోగం అర్థం కానటువంటి పరిస్థితి. అది సంగతి.